ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గరలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ గుండాలు మరి వారితో పాటు సంఘ విద్రోహ శక్తులు కలిసి నిన్న రాత్రే ప్రణాళిక ప్రకారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను చంపాలని ఒక కుట్రలో, రెండోది ఇక్కడ కూడా ఢిల్లీలాగా ఏదైతే ఢిల్లీని అలజడిగా చేశారో ప్రపంచ పటంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశం ముందుకెళ్తున్నది. వికసిత భారత సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విదేశీ శక్తుల కుట్రలో ఒక పావులై ఈ దేశానికి చెడ్డ పేరు తేవడానికి నిన్న చేసిన పనుల వల్ల ఈరోజు మేము నిరసన తెలపడానికి మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి పిలుపు మేరకు శాంతియుతంగా ర్యాలీ చేసే సందర్భంలో ఒకవైపేమో కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడి నుంచి లోక్ భవన్ వరకు ఎటువంటి అటంకాలు లేకుండా 5 స్టార్ ప్రోటోకాల్స్ ఇచ్చి పోలీసులు ఇక్కడనేమో మమ్మల్ని అన్యాయంగా దారుణంగా మా కార్యకర్తలని మాతో పాటు జర్నలిస్టులను చూడకుండా రాళ్లతో కొట్టడం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీడియా మీద ఇట్లా దాడిని ఈ రకంగా దాంట్లో కూడా కొంత చట్టసభ సభ్యులు కూడా వచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా ఈ కాంగ్రెస్ గుండాలు నాయకుల రూపంలో ఎట్లుంటారు. వీళ్ళు నాయకులు గారు గుండాలు రౌడీలు దొంగలేలుతున్న రాష్ట్రం కాబట్టి ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ అనే ఒక జర్నలిస్టుకు గాయం తీవ్రంగా అయింది. ప్రవీణ్తో పాటు సుమారు 5 భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ తలలు పగలగొట్టారు. బీజేపీ ఆఫీస్ వైపు నుంచే రాళ్ళు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. చెప్పింది భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తలను కూడా ఆ రాళ్లతో 4-5 గాయాల పాలైపోయినాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల పట్ల ఈ జర్నలిస్టు మీద జరిగిన దాడికి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా కాంగ్రెస్ నాయకులందరేమో బీజేపీ వాళ్ళే రాళ్ళు వేశారు, బీజేపీ వాళ్ళే దాడులు చేశారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చారా? భారతీయ జనతా పార్టీ అక్కడ రాళ్లతో కొట్టారా గాంధీ భవన్లో? ఇప్పుడు మీరు మీడియా మిత్రులు దయచేసి మీరైనా స్వతంత్రంగా ఉండండి. ఆ పోలీసులాగా అమ్ముడు పోతే మేమేం చేస్తాం? మీరు స్వాతంత్రంగా ఉండండి. అదే అంటున్నాను, రాళ్ళతో తప్ప. ఇప్పుడు మాకే తప్పుతున్నాయి, మా పక్కన మీకు తప్పాయి. ఇప్పుడు మనం ఉన్నాము, రాళ్ళు దర్శనం మీతో తగ్గుతుంది, మాకు తగ్గుతాయి. కాబట్టి న్యాయం వైపు ఉన్నారు కాబట్టి, ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిదాన్ని ఎదుర్కొంటాం. మాతో పాటు మీరు కూడా ఎదుర్కొంటే మీకు అన్ని రకాలుగా అండదండలు ఉంటాం. అంటే వీళ్ళు వచ్చి అన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పరామర్శకు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు పరామర్శకు వస్తున్నారు. వాళ్ళు మీ మీద చెప్తున్నారు, మీరు వాళ్ళ మీద చెప్తున్నారు. అంటే మధ్యలో నలిగిపోయేది ఇక్కడ ఒక జర్నలిస్ట్ అని లేకుండా విచక్షణ కోల్పోయి సంస్కృతిని వెళ్ళి గాంధీ భవన్ మీద దాడి చేసామా? రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర దాడి చేసామా? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి దాడి చేసామా? వాళ్ళు గుండాలు రౌడీలు పోలీసుల మద్దతుతో దొంగల్లాగా మా పార్టీ మీద దాడి చేశారు, మా కార్యకర్తల మీద దాడి చేశారు, అడ్డొచ్చిన జర్నలిస్టు మిత్రుల మీద దాడి చేశారు. కొద్దిగా మీరు లాజిక్స్ సింక్ కావాలి కదా. మేము రాళ్ళు తీసుకొని గాంధీ భవన్లో దాడి చేస్తేనేమో మేము దాడి చేసినట్టు, వాడొచ్చి రౌడీలు గుండాలు నాయకులు పోలీసుల మద్దతుతో ఇది డీజీపీ గారు పేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను చెప్తున్నాం. ఇక ముందు ఇట్లాంటి చర్యలు జరిగితే రాబోయే ప్రభుత్వంలో ఎవ్వరిని వదిలేదు, ప్రతి ఒక్కరిని లెక్క బట్టి చూసుకొని తర్వాత చర్యలు తీసుకుంటాం.